Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ నార్మల్ ఫామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్లోన్ ఫామ్ కావాలన్నా లేకపోతే గాస్ జార్డన్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ బై గాస్ జార్డన్ మెథడ్ కావాలన్నా ఎలిమినేషన్ మెథడ్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ డిస్క్రిప్షన్లో ఫస్ట్ యూనిట్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి స్టూడెంట్స్. ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాట్సాప్ త్రూ మీకు ఖచ్చితంగా మీకు సేవ్ అయి ఉంటుంది ఆ లింక్. ఎప్పుడైనా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే యాడ్ అయిన ప్రతి క్వశ్చన్ దాంట్లో ఉంటాయి స్టూడెంట్స్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఎత్తుకునే అవసరం లేకుండా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు మనం 4x4 మ్యాట్రిసెస్ చేస్తున్నాము. 3x3 మ్యాట్రిసెస్ అండ్ 3x5 మ్యాట్రిసెస్, 3x4 మ్యాట్రిసెస్, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చెప్పాము. కొంతమంది ఆ మ్యాట్రిసెస్ చెప్పండి, ఈ మ్యాట్రిసెస్ చెప్పండి అంటారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే వీడియోస్ మిస్ అవ్వరు. క్లాసెస్ ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాయి. మనము మన ఛానల్లో మీకోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. అండ్ ఈ క్లాస్లో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అండ్ జాయిన్ మెంబర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. వాటి కోసం మనం మాట్లాడదాం స్టూడెంట్స్. ఓకే, సో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. మన క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. మెంబర్షిప్ తీసుకోండి, కింద జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. సో జాయిన్ అవుతే మీకు ఏమైనా టాపిక్ కావాలంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేస్తే తీస్తాం స్టూడెంట్స్. అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మేము నెక్స్ట్ వీడియోస్లో, ఇప్పుడు మీరు ఒక డౌట్ చెప్పారు, నెక్స్ట్ క్లాస్లో మేము ఆ డౌట్ మీకు క్లారిఫై చేస్తాం. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతేనే మా క్లాసెస్ చూడాలి అనే రూల్ ఏం లేదు, ఇది అందరికీ ఫ్రీ. ఓకే, సో బేసిక్ నుంచి మేము జాయినింగ్ పెట్టాము. సో జాయినింగ్ లెవెల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే రెగ్యులర్ క్లాసెస్ చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాస్ చూశారు, కొంతమంది నేమ్స్ మెన్షన్ చేశారు. సో మీ పేరు ప్రెజెంట్ అని పెట్టండి స్టూడెంట్స్. ఎందుకంటే నాకు ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ పేర్లు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, మీరు రేపు పొద్దున ఏదైనా డౌట్ అడిగారు అనుకుందాం, నా రెగ్యులర్ ఫాలోవర్సా లేకపోతే ర్యాండమ్ పర్సనా లేకపోతే నా యొక్క జాయిన్ మెంబరా నాకు తెలుస్తుంది. జాయిన్ మెంబర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఇస్తాము. సో ఎందుకంటే వాళ్ళు పెయిడ్ మెంబర్షిప్ చూస్తున్నారు కాబట్టి. సో దాని తర్వాత రెగ్యులర్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం స్టూడెంట్స్. బట్ ఎవరికైనా సరే మేము ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం స్టూడెంట్స్. కొన్ని కారణాల త్రూ మేము బిజీగా ఉంటే రిప్లై ఇవ్వము, కానీ కామెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో వాటికి మీకు క్లారిఫికేషన్గా మేము డిస్కస్ కూడా చేస్తాం స్టూడెంట్స్. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో ప్రీవియస్గా కామెంట్ సెక్షన్లో పెట్టిన కొంతమంది, సో వాళ్ళ డౌట్స్ నేను మాట్లాడుతున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోస్లో మీ పేరుతో సహా మాట్లాడుతూ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను స్టూడెంట్స్. ఇప్పుడు మాత్రమే డౌట్స్ మాత్రమే మాట్లాడుతాను. నెక్స్ట్ వీడియోస్లో మీ పేరు చెప్తాను, మీ డౌట్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఖచ్చితంగా దానికోసం మీరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయాలి, వీడియోని లైక్ చేయాలి, వీలుంటే జాయిన్ అవ్వండి, దాని తర్వాత కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, కింద మనకి మ్యాథ్స్ M1 ఉంది, సి లాంగ్వేజ్ క్లాసెస్ ఉన్నాయి స్టూడెంట్స్, అండ్ డ్రాయింగ్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే అవి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ ఇచ్చాను. సో ఫస్ట్ కామెంట్స్ ఏంటి అంటే, ఇదే మ్యాట్రిసెస్ని మీరు ఎక్లోన్ ఫామ్గా సాల్వ్ చేయొచ్చు కదా సార్ అని అడుగుతున్నారు. విన్నారా? ఇదే మ్యాట్రిసెస్ని ఎక్లోన్ ఫామ్గా సాల్వ్ చేయొచ్చు కదా, ఎలా సాల్వ్ చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను వీడియోలో చూపిస్తాను, మీకు చూపిస్తాను స్టూడెంట్స్. అంటే నేను నార్మల్ ఫామ్ సమే చేస్తాను. నార్మల్ ఫామ్లో సగం సమ్ చేస్తేనే అది ఎక్లోన్ ఫామ్. ఓకే, నార్మల్ ఫామ్లో సగం సమ్ చేస్తేనే అది ఎక్లోన్ ఫామ్. అది ఏంటో ఎలాగో నేను చూపిస్తాను, చెప్తాను కూడా. చాలాసార్లు నేను చెప్పాను, నా క్లాసెస్ పాత క్లాస్లో కూడా చెప్పాను స్టూడెంట్స్. మిస్ అయిన వాళ్ళకి అది నేను చూపిస్తాను. ఓకే, ఇది కామెంట్ సెక్షన్ అనే డౌట్. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ అడిగారు. ఏమడిగారంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చింది రైట్, అండ్ ఇక్కడ 0 వచ్చింది. ఆ మ్యాట్రిసెస్ ఎలా అంటుందంటే 3x5 మ్యాట్రిసెస్. లాస్ట్ వీడియో చూడలేదంటే చూడండి, నార్మల్ ఫామ్, ఇది నార్మల్ ఫామే, ఇది 4x4 మ్యాట్రిసెస్. లాస్ట్ క్లాస్ వచ్చేసి మనకి 3x5 అంటే 4 ఉంది కదా, ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. అతను ఏమంటున్నాడంటే, ఇక్కడ 1 రాలే కదా సార్, 1 రాకపోతే నార్మల్ ఫామ్ మీరు ఎలాగంటారు అని అంటున్నారు. చూడండి, మనము ఇది 0 చేయడానికి ట్రై చేస్తాము, ఇది మనం 0 చేయడానికి ట్రై చెయ్యము. అది 0 అయిపోయింది అనుకో, అయిపోతే ఏం కాదు, మిగతావి 1 ఉన్నాయో చూసుకోవాలి, అంటే నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే డయాగ్నల్గా 1 ఉండాలి, ఇది 1 ఉండాలి రైట్. ఇది
కూడా 1 ఉండాలి, ఇది కూడా 1 ఉండాలి. వీటిలో ఏదైనా 0 అయిందనుకో ఏం కాదు, మిగతా మొత్తం 1 అయ్యాలో చూసుకోండి. అది ఓకే. ఆ అబ్బాయి డౌట్ క్లారిఫై అయింది అనుకున్నాను. క్లారిఫై అవ్వకపోతే మళ్ళీ పెట్టు, మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో డౌట్ క్లారిఫై చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఇది సెకండ్ డౌట్. అండ్ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది నార్మల్ ఫామ్ చేస్తున్న సమ్ని ఎక్లాన్ ఫామ్గా ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే ఇది 1 వచ్చింది, ఇది 0 వచ్చింది కదా, అలాంటప్పుడు ఇది నార్మల్ ఫామ్ ఎలా అవుతుంది అంటున్నారు. అవుతుంది, ఈ 2 1s ఉన్నాయి కాబట్టి, రైట్. ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే మీరు ఇలా చేస్తారు కదా, అలా చేస్తే బాగుండొచ్చు కదా, అలా చేయొచ్చా అని అంటున్నారు. నేను చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పే సమ్ము ఇలానే చేయాలని రూల్ లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను చెప్పిన సమ్, నేను చూపించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవే స్టెప్స్ వేయాలని రూల్ లేదు. మీరు ఎలాంటి స్టెప్స్ అయినా వేయచ్చు, లాస్ట్కి కరెక్ట్ ఆన్సర్ రావాలి. నేను చెప్పే స్టెప్స్ ఏంటంటే మనకి సమ్ తక్కువ స్టెప్స్లో సమ్ అయిపోతుంది. మీరు ఎలాగైనా చేయొచ్చు, కానీ ఎక్కువ స్టెప్స్ అవుతాయి, ఎక్కువ మిస్టేక్స్ వస్తాయి, దాని ద్వారా మీరు ఆన్సర్ రీచ్ అవ్వలేరు. కాబట్టి నేను చెప్పే స్టెప్స్ ఏంటంటే కొంచెం స్టాండర్డ్ స్టెప్స్, స్టాండర్డ్ రూల్స్ ఫాలో అవుతున్నాను. మీరు ఇప్పుడు ఇది పైకి పంపించుకోవచ్చు, ఇది కింద పంపించుకోవచ్చు. సో ఎలాగైనా చేయొచ్చు, మీ సొంత తెలుగుతో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ, ఆన్సర్ రావాలి, అది మీరు అర్థం చేసుకోండి. అది థర్డ్ డౌట్. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఇది గతంలో మీ సీనియర్కి వచ్చిన క్వశ్చన్. ఇది నేను ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అది ఆల్రెడీ పేపర్లో రావాలి. అలాంటి క్వశ్చన్ చెప్తాను, పేపర్లో వస్తేనే చెప్తాను. ఎందుకు వస్తే చెప్తానంటే ఆల్రెడీ పేపర్లో వచ్చింది కాబట్టి ఈసారి మీకు రావచ్చు. ఏదో నాన్ రిపీటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా రిపీటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది కాబట్టి నేను రిపీటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది డౌట్స్ 4 కామెంట్స్ నేను చెప్పేసాను స్టూడెంట్స్. దీంట్లో ఒకటి మెంబర్ది జాయిన్ అయిన మెంబర్ వాళ్ళ డౌట్ ఉన్నాయి, 3 మాత్రంకి రెగ్యులర్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనం సమ్లోకి వెళ్దాం. సో గివెన్ మ్యాట్రిసెస్ పైన క్వశ్చన్ ఉంది కదా, నార్మల్ ఫామ్ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ని ఇక్కడ వేసుకున్నాను స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో ఇది నేను గివెన్ మ్యాట్రిక్స్ అని రాసుకుంటే కరెక్ట్. ఓకే, నార్మల్ ఫామ్ బేసిక్స్ ఏంటి, నేను బేసిక్స్ చెప్తాను ఖచ్చితంగా. ఎక్లాన్ ఫామ్ బేసిక్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, నార్మల్ ఫామ్లో ఏంటి అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్, చూడండి ఈ లైన్ కనిపిస్తుంది, చేయాల్సింది చూడండి. ఈ డయాగ్నల్ అంటే ఏంటి అంటే గమనించండి, ఇదిగోండి బేసిక్స్ చెప్తాను మీకు, అక్కడ డెఫినేషన్ కూడా మీకు అంతా రాసాను చూడండి స్టూడెంట్స్. ఇదిగోండి నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్గా ఏవైతే ఉన్నాయో ఇది మనకి 1 అవ్వాలి, ఇది 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 0 అవ్వాలి, రైట్. ఇవి కూడా 0 అయిపోవాలి. 99% ఇవి 0 అవ్వాలి అంటే రో ఆపరేషన్ వాడాలి, ఇవి 0 అవ్వాలి అంటే కాలమ్ ఆపరేషన్ వాడాలి. ఓకే, కిందవి 0 అవ్వాలంటే రో ఆపరేషన్, ఇది కాలమ్ ఆపరేషన్. ఎందుకు సార్ ఇది రో ఆపరేషన్ చేయకూడదు అంటే చేయొచ్చు, నథింగ్ టు వరీ, అలా ఏం లేదు. కాలమ్ ఆపరేషన్ చేస్తే 99% ఎక్యురేట్గా ఉంటుంది. కావాలంటే మీకు రో ఆపరేషన్ కూడా ఒకటి చేసి చూపిస్తాను కావాలంటే. ఓకే, నథింగ్ టు వరీ, ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. అయితే ఇది 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 ఇవి 0 చేయాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి, ఇది ఇది అండ్ ఇది కూడా 0 చేయాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి, అంటే రో ఆపరేషన్ చేస్తే, రైట్. ఇది 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 0 చేయాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి రో ఆపరేషన్ చేసేటప్పుడు, గమనించండి. ఓకే, ఇది 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 0 చేస్తే దీని హెల్ప్ తీసుకోవాలి. ఓకే, రైట్, ఇలాగా. అయితే మనము ఇది 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 వీటి మాత్రం రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి, ఓకే, ఇవి 3 0 చేసినప్పుడేమో దీని హెల్ప్ తీసుకోవాలి, ఈ 2 0 చేస్తే దీని హెల్ప్ తీసుకోవాలి, ఇది 0 చేస్తేమో దీని హెల్ప్ తీసుకోవాలి. వీటికి కాలమ్ ఆపరేషన్ వాడతాం కాబట్టి ఇది 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 0 చేయాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి, ఇది ఇది 0 చేసుకోవాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి, ఇది 0 చేసుకోవాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి. ఇది గమనించండి. కాలమ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడేమో ఇట్లా చేస్తున్నప్పుడేమో వీటి హెల్ప్ తీసుకోవాలి, రో ఆపరేషన్ చేస్తున్నప్పుడేమో ఇట్లా తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సమ్లో చూడండి మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది స్టూడెంట్స్. ఓకే, నార్మల్గా ఇలా చూస్తేనేమో ఇట్లా రో ఆపరేషన్, రో అంటాం అంటే R1 R2 R3 R4 ఇట్లా చూస్తే, ఇంకో ఇలా చూడండి, ఇట్లా చూస్తే మనం రోస్ అంటాం స్టూడెంట్స్.
ఓకే, ఇట్లా చూస్తే మాత్రం ఇంక కాలమ్స్ అంటాం. ఇది కాలం 1, ఇది కాలం 2, ఇది కాలం 3, ఇది కాలం 4. ఓకే, గమనించండి. ఓకే, ఇప్పుడు నాకు ఈ రో R2లో ఉన్నది ఇది, R3లో ఉన్నది ఇది, R4లో ఉన్నది ఇది, ఇది 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 0 అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు R1 హెల్ప్ తీసుకోవాలి. ఏంటి? R1 హెల్ప్ తీసుకోవాలి. ఓకే, ఇది మనము నార్మల్ ఫామ్ అంటాం. ఎక్లోన్ ఫామ్ అంటే ఏంటి అంటే ఇది 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 ఇవి మాత్రం 0 వేస్తే సరిపోతుంది. ఇది మాత్రం 0 వేస్తే సరిపోతుంది. సో ఇవి 0 చేయొచ్చు. ఈ డయాగ్నల్గా ఏ వాల్యూస్ ఉన్నా ఏమీ కాదు, ఇవి 0s అవసరం లేదు. అంటే ఒక సగం సమ్ము నార్మల్ ఫామ్ సగం సమ్మే మనకి ఏంటిది? ఎక్లోన్ ఫామ్. రైట్, రో ఆపరేషన్ చేసుకుని వీటిని 0 చేస్తే మనకి ఎక్లోన్ ఫామ్ అక్కడితో అయిపోతుంది. కానీ నార్మల్ ఫామ్ అలా కాదు, ఇవి 0 చేయాలి, ఇవి 0 చేయాలి, ఇవి 1 చేయాలి. అది నార్మల్ ఫామ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మనం నార్మల్ ఫామ్లోకి వెళ్ళిపోదాము. నార్మల్ ఫామ్లో నేను ఇది అంటే ఈ 1, ఈ 2, ఈ 1 0 వేసుకోవాలనుకుంటాను. అంటే ఇదేంటిది? R2. దానికోసం చూడండి, నేను చెప్పే విధంగా ఈజీగా ట్రిక్గా చెప్తాను, అలా చూడండి. ఇదేంటిది? R2 కాబట్టి R2 వేస్తున్నాం. ఇదేంటిది? R3 కాబట్టి R3. ఇదేంటిది? R4 కాబట్టి చూడండి R4 ఇలా వేసుకున్నాను. రైట్, ఇంప్లాయిస్ ఇక్కడ ఏమైతే ఉందో అక్కడ రాసుకోవాలి. అంటే R2, R3, R4. రైట్, సో మైనస్ పెట్టుకోండి, బేసిక్గా మైనస్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది 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 0 అవ్వాలంటే విత్ హెల్ప్ ఆఫ్ R1 అంటే డి హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి నేను R1 ఇక్కడ రాసుకుంటున్నాను. R1 R1 R1. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ సంథింగ్ యాడ్ చేయాలి, ఇక్కడ సంథింగ్ యాడ్ చేయాలి, అప్పుడు కానీ ఇది 0 అవ్వదు. రైట్, అది ఎలా యాడ్ చేయాలో చెప్తా వినండి. ఇప్పుడు R1కి ఇక్కడ ఏముంది? -1 ఉంది కాబట్టి రైట్, ఈ 1ని R2కి, R3కి, R4కి వేసుకోవాలి. వేసుకోండి, ఈ 1ని R2కి, R3కి, R4కి వేసుకోవాలి. కాబట్టి 1 మైనస్ కాబట్టి ఆ మైనస్ మైనస్ ప్లస్, మళ్ళీ ఇదే 1 R3కి వేసుకోవాలి. అంటే R3 పక్కన 1 మైనస్ మైనస్ ప్లస్, మళ్ళీ ఇదే 1 R4కి వేసుకోండి. 1 ఈ మైనస్ మైనస్ ప్లస్ వచ్చింది అలాగా. ఓకే, ఇప్పుడు చూడండి R2, R3, R4 వాల్యూస్ ఏమున్నాయి? ఇది R2, R3, R4 వాల్యూస్. ఇవి R1 పక్కకి వేసుకోండి ఇలాగా. అంటే 1, 2 అండ్ -1, 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, గమనించండి 1, 2, 1 ఇలా వచ్చేస్తుంది. 1, 2, 1. ఓకే, యాసిడ్ మనకు వచ్చేసింది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఇక్కడ చూడండి 1, 1 అవసరం లేదు, 1, 1 అవసరం లేదు. ఈ 1 సేమ్ కాబట్టి 1, 1 అవసరం లేదు. ఈ 1 కూడా వేసుకునే అవసరం లేదు, ఇంకా 1 అవసరం లేదు. రైట్, మీకు అర్థం కావడం కోసం వేసాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నాకు ఇది ఏమీ మారదు కాబట్టి అది వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. చూడండి, వేసేసుకోండి -1. ఓకే, ఈ R1 వాల్యూస్ యాసిడ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే R2 వాల్యూస్ ఏమున్నాయి గమనించండి. R2 వాల్యూస్ వచ్చేసి చూడండి మనకి ఇది R2 వాల్యూస్. R1 వాల్యూస్ ఏమున్నాయి? ఇది R1 వాల్యూస్. ఓకే, సో R2 వాల్యూస్ ఇక్కడ వేసుకుంటాం. చూడండి R2 వాల్యూస్ 1, 1 -1 0 ఇవి R2 వాల్యూస్. ప్లస్ ఇంటూ R1. R1 వాల్యూస్ ఏమున్నాయి? ఇదే కదా. రైట్, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఇది యాసిడ్ వేసుకోండి. -1 అండ్ -3 +3 అండ్ -1 ఇదే R2 ప్లస్ R1 వాల్యూస్. ఓకే, సో ఇది ఏమవుతుంది ఇక్కడ మనకి? ఇది 0, ఇది -2, ఇది
+2 ఇది -1. ఆ వాల్యూస్ వేసుకోండి. 0 -2 +2 అండ్ -1. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనకి సింపుల్ మనకి ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ R3 + 2R1. సో R3 వాల్యూస్ ఏమున్నాయి చూడండి. R3 వాల్యూస్ ఏమున్నాయి 2 -5 2 -3 R3 వాల్యూస్ అది వేసుకోండి. 2 -5 2 అండ్ -3 ఇవి మనకి R3 వాల్యూస్ ప్లస్ 2 × R1. 2 × R1 ఏంటి 2 × R1 ఇదంతా 2తో మల్టిపుల్ చేసుకోవాలి. చేసుకోండి. 2 1s are -2 2 3s are 6 -6 2 3s are 6 +6 2 1s are -2 రైట్. ఇది మనకి క్యాల్కులేషన్లో మీకు సింపులే, కానీ ఇక్కడ సిల్లీ మిస్టేక్స్ పోతాయి. గమనించండి. 0 వస్తుంది, ఇది -11 ఇది 8 ఇది -5 అది వేసేసుకోండి. 0 -11 8 ఇది మనకి -5. సో ఇలా మనకి చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేసింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ R4 -R1. R4 ఏంటి -1 1 0 1 వేసుకోండి. -1 1 0 ఓకే అండ్ 1. ఓకే, ఇప్పుడు మైనస్ కాబట్టి సో మైనస్ R1 వాల్యూస్ ఇవి మనం ఇక్కడ యాసిడ్ వేసేసుకోవచ్చు స్టూడెంట్స్. యాసిడ్ -(-) +1 -(-) +3 ఇది ఓన్లీ 3 ఇది మైనస్ కాబట్టి ఎక్స్ట్రాగా -(-) +1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇది 0 ఇది 4 ఇది -3 ఇది +2 వేసుకోండి. 0 4 -3 అండ్ +2 మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మనకి ఇది 0 ఇది 0 ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది 0 ఇది 0 అవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా 0 అవ్వాలి. ఈ 3 0 అయిపోయినాయి అంటే మనకి ఎక్లాన్ ఫామ్ అయిపోయినట్టు అక్కడ. ఓకే, ఫర్దర్గా వెళ్తే అది నార్మల్ ఫామ్ అంటాం. ఓకే రైట్. ఇప్పుడు ఇది 0 ఇది 0 వేసుకోవాలి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ R2 రైట్. దీని కూడా మనం ఇదే R2 వేసుకుని 0 వేసుకోవచ్చు. ఎలాగో మేము చూపిస్తాం చూడండి. ఏంటి మనం ఇప్పుడు ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాం అనుకో విత్ హెల్ప్ ఆఫ్ దిస్. ఇది 0 వేసుకోవాలనుకుంటాం విత్ హెల్ప్ ఆఫ్ దిస్. మనం అప్పుడు ఏం చేసుకోవాలి, ఇదేంటిది R1 కాబట్టి గమనించండి. R1 implies R1 మైనస్ ఇది R2 విత్ హెల్ప్ ఆఫ్ R2 -R2. నెక్స్ట్ R3 implies R3 మైనస్ విత్ హెల్ప్ ఆఫ్ R2 అంతే కదా. చూడండి ఇది కూడా 0 వేసుకోవాలనుకుంటున్నాను. ఇది R3 ఇది R4 ఇది కూడా 0 వేసుకోవాలనుకుంటున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ఓన్లీ R2నే వాడాలి మనం. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ R2. నెక్స్ట్ R4 implies R4 మైనస్ R2 గమనించండి. ఓకే, ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఏం చేశానంటే R2నే అన్నిట్లకి వేసుకున్నాను. గమనించండి, R2నే అన్నిట్లకి నేను వేసుకున్నాను. ఓకే, అయితే బిసైడ్ ఏ వాల్యూస్ రావాలి, ఈ పక్కన ఏ వాల్యూస్ రావాలి అనేది టాస్క్. అయితే R2 వాల్యూస్ ఏమున్నాయి అవి వీటికి వేసుకోవాలి. R1 వాల్యూ దీనికి, R3 వాల్యూ దీనికి, R4 వాల్యూ దీనికి వేసుకోవాలి. R2 వాల్యూస్ ఏమున్నాయి -2 ఉంది. ఈ -2 ఈ వీటి పక్కన వేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 2 2 మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ 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 అయిపోతుంది. ఇప్పుడు R1 వాల్యూ, R3 వాల్యూ, R4 వాల్యూ ఏమున్నాయి అవి వీటి పక్కన వేసుకోవాలి. R1 వాల్యూ ఏముంది గమనించండి చూడండి. R1 వాల్యూ 3 ఉంది కాబట్టి
ఈ 3 -3 వేసుకోవాలి. -3 అంటే ఏంటంటే ఇక్కడ 3 వేసుకున్నా -2 ప్లస్ మైనస్ అలాగా. నెక్స్ట్ ఈ 11 -11 వేసుకోండి, -11 ఇక్కడ 11 వేసుకోండి. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది. నెక్స్ట్ 4 +4 కాబట్టి ఇక్కడ 4 వేసుకోండి. ఇలా వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ కామన్ డివిజన్స్ ఏమైనా చూసుకోండి. అంటే ఏంటంటే ఇది 2 3 కామన్గా పోదు చూసుకోండి. ఇది 2 11 కామన్గా పోదు. ఇది 2 4 2 టేబుల్ డివైడ్ చేయొచ్చు. 2 1s are 2 అంటే ఇక్కడ మనం 1 వేసుకుంటే మనకి సమ్ ఈజీగా ఉంటుంది. అది చూసుకోవడం పర్లేదు, ఏం కాదు, చేసేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళకి వస్తాయి అంతే, అదే ఆన్సర్, కానీ పెద్దవాళ్ళకి వస్తాయి. ఇది 2 2s are 4 కాబట్టి ఇక్కడ 2 టేబుల్లో చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, 2 టేబుల్లో ఇది 2 టేబుల్లో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఈ R2 మనకి మెయిన్గా లీడ్ చేస్తుంది కాబట్టి అంటే ఈ R2 మారదు, ఇది మారుతుంది. అది వేసేసుకోండి. -1 ఇవి మనకి R2 వాల్యూస్, ఇవి మారవు. ఓకే, ఇప్పుడు మనకి R1 మనం చేంజ్ చేసేస్తాం, R3 R4 కాబట్టి ఇది మారుతుంది, ఇది మారుతుంది, ఇది మారుతుంది. సో R1 2 × R1 అంటే 2తో అంతా మల్టిప్లై చేసుకోండి. 2 6 6 2 అవుతుంది. వేసుకోండి విత్ సైన్స్తో. -2 -6 6 మనకి -2 వస్తుంది. ఎలా వచ్చింది మళ్ళీ చెప్పిన 2 × R1 2 × R1 అంటే R1 అంతా ఇది 2తో మల్టిప్లై చేసుకోండి. 2 1s are 2 2 3s are 6 2 3s are 6 2 1s are 2 వచ్చింది. అలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మైనస్ కాబట్టి మైనస్ 3 × R2 3 × దీని అంతా మల్టిప్లై చేసుకోండి. 3 2s are 6 3 2s are 6 3 1s are 3 విత్ సైన్స్ వేసుకోండి. ఓకే, 3 2s are 6 కాబట్టి ఫస్ట్ ఏంటిది 0 కాబట్టి 0 వేసుకోండి. నెక్స్ట్ 3 2s are -6 కాబట్టి -6 నెక్స్ట్ 3 2s are 6 కాబట్టి 6 రెడీ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 1s are 3 -3 ఇలా వచ్చింది. అప్పుడేమొస్తుంది -2 ఇది 0 ఇది 0 ఇది +1 వచ్చింది. అది వేసుకోండి. -2 0 0 1 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే R3 చూడండి 2 × R3 ఈ 2ని ఈ R3కి మల్టిపుల్ చేసుకోండి. అంటే ఇది 22 ఇది 16 ఇది 10 అవుతుంది. రైట్, 22 16 10 వేసుకోండి. 0 -22 16 అండ్ 10 అవుతుంది. చూడండి 2 × R3 అంటే ఇది అంతటి 2తో మల్టిపుల్ చేసుకున్నాం. నాకు ఇలా వచ్చింది. మైనస్ 11 R2 ఆటో వాల్యూస్ అంటే ఏంటి, ఇది R2 11 చేసుకుంటే 11 2s are ఇక్కడ ఫస్ట్ 0 వేసుకోండి, 0 ఇక్కడ వేసుకోండి. 11 2s are 22 కాబట్టి -22 కాబట్టి -+22. ఓకే, 11 2s are 22. ఓకే, 11 1s are 11 అవుతుంది. -+11 ఇది 0 ఇది 0. ఇక మనకి ఏమవుతుంది ఇక్కడ -6 వస్తుంది. గమనించండి ఇది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ +1 వస్తుంది. అది వేసుకోండి. 0 0 -6 +1 వేసుకోండి స్టూడెంట్స్. గమనించండి ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం మారుతుంది చూడండి, ఇది మారుతుంది. ఏంటిది, ఇది R4 వాల్యూస్. సో R4 వాల్యూస్ మారుతుందంటే ఎలా మారాలంటే 1 R4 + 2 R2. సో R4 వాల్యూస్ ఏమున్నాయి, ఇది
1తో ఇది అంతటిని మల్టిపుల్ చేసుకోండి, అదే ఆన్సర్ వస్తుంది కాబట్టి 0 4 -3 and 2 1 into R4 మొత్తం ఇది వేసుకోండి స్టూడెంట్స్, గమనించాం మనం. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలంటే 2 into R2 అంటే 2 into ఇది అంతా 2తో మల్టిప్లై చేసుకోవాలి. 2 0s are 0, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2 వేసుకోండి. 2 into R2 మైనస్, సో 2 into కాబట్టి ప్లస్ 0 ఏంటి 2 into R2 అంటే 2తో దీని అంతటిని మల్టిపుల్ చేసుకోవాలి. అంటే 2 into 0 ప్లస్ 0, 2 into 2 మైనస్ 4, ఓకే, 2 into 2 ప్లస్ 4, ఓకే, 2 into -1 అంటే -2 వచ్చింది. ఇది 0 అయిపోయింది, ఇది 0, ఇది +1, ఇది 0 వేసుకోండి. 0 0 +1 0 ఇలా వచ్చింది. ఇది కూడా 0 అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు లాస్ట్ వేసుకోవాలంటే ఇది 0 వేసుకోవాలి. ఇక్కడ ఎలాగో 1 ఉంది, ఇక్కడేమో 6 ఉంది, రైట్? కాబట్టి ఇది పైకి ఇది కిందకి మనం తెచ్చుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. కాబట్టి ఇది లాస్ట్ వేసుకున్నాం, ఇది ఇచ్చి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది ఈ రెండిట్లో మనం 1 చేసుకుందాం. ఈ రెండిట్లో 1 అంటే ఇదేంటిది ఇలా తీసుకున్నాం. ఇక్కడితో అయిపోయింది కాబట్టి, ఇక్కడితో మన వర్క్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు పైకి వెళ్తున్నాం కాబట్టి C వాడదాం. ఇదేంటిది C1 అంటే ఇదంతా C1 అంటాం, ఇది C2 అంటాం, ఇది C3, ఇది C4, ఇది C1 కాబట్టి C1 implies C1 by -2 అంటే C1 by -2. సో ఇది కూడా 1 చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అలాగా C2 implies, గమనించండి, C2 by -2 వేసుకోండి, -2. అలానే కావాలంటే మీరు ఇది కూడా C3 by -6 వేసుకోవచ్చు. మళ్ళీ అదొక వేలో వెళ్తున్నట్టు మరి. ఓకే స్టూడెంట్స్, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, నథింగ్ వరీ. ఇలానే చూడడం లేదు, మీకు మెథడ్ అర్థం కావాలి. ఓకే, సో మనము C1 by -2 వేసాం అనుకోండి, ఇదంతా బై -2 -2 -2 -2 చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి ఆన్సర్ అంటే, గమనించండి, ఇది మనం సేమ్ -2తో మనం డివైడ్ చేసాం అనుకోండి, మనకు ఓన్లీ 1 వస్తుంది, ఇవి ఇంకా 0s. అదేవిధంగా C2 అంటే కాలం 2, దీన్ని 0 by -2 వేసామంటే మనకి 0, -2 by -2 వేసామంటే మనకి ఏమొస్తుంది 1, మిగతావి ఇంకా 0s వేసేసుకోవచ్చు. ఓకే, నథింగ్ టు వరీ. ఇంకా ఇవేం మార్చట్లేదు కాబట్టి ఇవి యాస్ వేసేసుకోండి. 0 1 2 -1 -6 1 1 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకుందామంటే ఇది మనం 0 వేసుకోవాలి, నెక్స్ట్ ఇది మనం 0 వేసుకోవాలి, ఇది 0 వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది 0 వేసుకోవాలంటే ఏం చేసుకోవాలి మనము, ఇదేంటిది C4 కాబట్టి చూడండి, C4 implies C4 minus C1 అంటే C4 మార్చాలనుకుంటున్నాము, మైనస్ C1 అంటే దీన్ని హెల్ప్ తీసుకుంటాం స్టూడెంట్స్. ఓకే, దీన్ని 0 చేయాలంటే దీన్ని హెల్ప్ తీసుకోవాలి. సో 1 నుంచి 1 తీసేస్తే మనకి 0 వస్తుంది కాబట్టి C4 minus C1 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు 0s చేయాలి అంటే C2 హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి గమనించండి, ఇదేంటిది C3 implies C3 minus C2. ఓకే, అంటే ఇది 0 చేయాలంటే
ఇది C3 మైనస్ C2 వైపు తీసుకోవాలి. అప్పుడు ఈ 1 దీనికి వస్తుంది, ఈ 2 దీనికి వస్తుంది. ఏంటి ఈ 2 ఏమో దీనికి వస్తుంది స్టూడెంట్స్, గమనించండి. ఈ 2 దీనికి వస్తుంది అంటే 2 ఇంటూ C2. ఈ 1 ఏమో C3కి వెళ్తుంది ఇలాగా. నెక్స్ట్ గమనించండి, ఇది C4 అంటే ఇది మనకు 0 వేసుకోవాలనుకుంటున్నాం స్టూడెంట్స్. ఏంటి ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాం. ఇదేంటి C4 కాబట్టి C4 implies ఓకే విత్ హెల్ప్ ఆఫ్ C2. ఈ 2 జీరోస్ అవ్వాలంటే ఏం చేసుకోవాలి మనం? C2 హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి C4 మైనస్ C2 రైట్. ఈ -1 ఏమో దీనికి, ఈ 1 ఏమో దీనికి. కాబట్టి 2 వన్స్ కాబట్టి వేసుకో అవసరం లేదు, కేవలం ఈ మైనస్ని ఇక్కడ వేసుకోండి. మైనస్ని మైనస్ ప్లస్, సో అలా వేసుకోండి రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనం ఫస్ట్ ఈ 3 సాల్వ్ చేసుకుందాం స్టూడెంట్స్, దాని తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. గమనించండి ఓకే. సో ఇది వేసుకుందామా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి అంటే గమనించండి, C4 C3 C4 అంటే గమనించండి C3 C4 మారుతుంది, C1 C2 మారట్లేదు. యాస్ ఇంకా వేసేసుకోండి 0. ఇప్పుడు మనకి ఏం మారుతున్నాయి? C3 మారుతుంది, C4 మారుతుంది. కాబట్టి ఫస్ట్ ఏముంది C4 వాల్యూస్ చెప్పండి. C4 మైనస్ C1. C4 ఏముంది చూడండి, ఇది 1 -1 1 0 వేసుకోండి. చూడండి 1 -1 1 0 ఏంటివి C4 వాల్యూస్. మైనస్ C1 కాబట్టి మైనస్ 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 మైనస్. C1 వాల్యూస్ ఏమున్నాయి? C1 వచ్చేసి చూడండి ఇది C1. అప్పుడు ఏమొస్తుంది చూడండి 1 0 0 0 చూడండి 1 0 0 0 వచ్చింది. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, 1లో నుంచి 1 తీసేస్తే మనకి 0 ఓకే. నెక్స్ట్ -1 ఇది 1 ఇది మనకి 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి C3 ఏది ఇది C3. సో దీనికోసం ఏం చేద్దాం చూడండి, C3 వాల్యూస్ ఏమన్నా చెప్పండి. ఇవి C3 వాల్యూస్ 1 ఇంటూ C3 కాబట్టి అంటే సేమ్ వస్తుంది 0 2 -6 1 ఓకే. సో C3 మైనస్ 2C2 అంటే 2C2 అంటే 2తోని C2 మల్టిపుల్ చేసుకోండి. అంటే చూడండి ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ 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 2 ఇంటూ C2 2 ఇంటూ 0 0 2 ఇంటూ 1 2 2 ఇంటూ 0 0 అంటే 0 0. మనకి ఏమి మిగులుతాయి? 0 నుంచి 0 తీసేస్తే 0 2 నుంచి 2 తీసేస్తే 0 -6 అండ్ 1 ఇలా అవుతుంది స్టూడెంట్స్ గమనించండి ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ C4 వాల్యూస్ ఏంటి? C4 వాల్యూస్ మనం ఇవి తీసుకుందాం, ఎందుకంటే మనం చేస్తున్నాకి వచ్చాం కదా, ఇదే తీసుకుందాం. C4 వాల్యూస్ ఏమున్నాయంటే చూడండి 0 -1 1 0 అంటే మళ్ళీ మనం ఇది రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేయవలసిన లేకుండా నేను మళ్ళీ ఇక్కడ రాసేస్తాను చూడండి 0 1 1 0 వేసుకున్నాను. ప్లస్ C2 వాల్యూస్ ఏమున్నాయి చూడండి, C2 వాల్యూస్ ఇవే చూడండి. C2 వాల్యూస్ ఏమన్నా చూడండి, C2 వాల్యూస్ ఇవే కదా వేసుకోండి. ప్లస్ 0 0 అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇది 0 కాబట్టి 0 ఓకే. ఇది మైనస్ ప్లస్ కాబట్టి 0 అయిపోతుంది, కాబట్టి ఇది మనం ఎరేజ్ చేసుకుని మార్చుకుందాం 0. ఇక్కడ 0 + 1 1 ఓకే, 0 + 0 0 ఓకే. అంటే మన గోల్ ఏంటి? మన గోల్ ఇది 0 అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ దిస్, అదే వచ్చేసింది 0 వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 zeros అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ దిస్, అక్కడ దాకా వచ్చింది స్టూడెంట్స్. మనం ఏమనుకున్నాం స్టూడెంట్స్, ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి మార్చాలనుకున్నాం కదా, ఇప్పుడు మారుద్దాం రైట్. దానికోసం ఓకే. ఇప్పుడు ఈ R4 పైకి R3 కిందకి, దాన్ని ఏమంటాం ఇంటర్చేంజ్. R3 ఇంటర్చేంజ్ R4 అంటాం.
దానికోసం ఫస్ట్ సేమ్గా మారనివి ఏమున్నాయి అవి వేసేసుకోండి. మారనివి అంటే ఈ రెండు మారు యాస్టివ్ వేసేసుకోండి. 1 యాస్టివ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే గమనించండి, ఈ R4 పైకి వెళ్తుంది, R3 కిందకి వెళ్తుంది కాబట్టి R4 R3 వేసుకోండి. అంటే 0 0 1 0. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. చూడండి, ఇది మనకి పైకి వెళ్ళింది, అప్పుడు వచ్చింది. డయాగ్నల్గా చూడండి 1 పర్ఫెక్ట్గా ఉంది, ఇది కిందకు వచ్చింది 0 0 -6 1. ఇప్పుడు చూడండి ఇది కిందకు వచ్చింది, చూడండి 1 1 1 1 డయాగ్నల్గా వెరీ పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఇది మాత్రమే ఇప్పుడు మనకి 0 అయిపోవాలి. ఇది 0 అవ్వాలంటే మనం ఇందాక చేయాల్సింది చూసారా, ఇక్కడ మనము R3 ఇది 0 చేయాలనుకున్నాము, చేయలే కదా, అది ఇప్పుడు ఇక్కడ చేయండి. ఇది 0 చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఇది ఏంటిది గమనించండి, ఇది ఏంటిది R4. కాబట్టి R4 ఇంప్లైస్ R4 -R3 హెల్ప్ తీసుకోవాలి, అంటే దీని హెల్ప్ తీసుకోవాలి స్టూడెంట్స్. గమనించండి, మనం కూడా మనము R1 హెల్ప్ తీసుకున్నాము, సమ్ చేసాము, రైట్. R2 హెల్ప్ తీసుకున్నాము, సమ్ చేసాము. R3 చేయలే కదా, అది ఇప్పుడు చేస్తున్నాం R3. ఓకే, చేయండి. ఈ -6 ఏమో దీనికి, ఈ 1 ఏమో దీనికి వస్తుంది. మైనస్ కాబట్టి ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇలా వేసేసుకోవాలి ఫస్ట్. అప్పుడు 6 ఏమో దీనికి, 1 ఏమో దీనికి, 6 ఏమో R3కి, అంటే 6 ఇక్కడ వస్తుంది R3 పక్కన, 1 ఏమో R4కి, 1 ఏమో ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్. అలా వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది ఆన్సర్ చూడండి. ఈ 3 యాస్ వేసేసుకోండి, మారో కాబట్టి 1 0 0 0 0 1 0 0, నెక్స్ట్ 0 0 1 0. ఇది మారుతుంది, R4 మారుతుంది మనకి. R4 ఏమున్నాయి, సో 0 0 కదా, R4 ఏమున్నాయి 0 0, ఏంటిది -6 1, ఇవి R4 వాల్యూస్, అవి తీసుకోండి. 0 0 -6 అండ్ 1, ఇవి R4 వాల్యూస్. ఇది కొంచెం చూడండి, R4 వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాను. 6 R3, 6 ఇంటూ R3 అంటే 0 0 అయిపోతుంది. 6 ఇంటూ 1 6 అండ్ 6 ఇంటూ 0 0, అంటే ఓన్లీ మనకి 6 నెంబర్ వస్తుంది. కాబట్టి ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 6 ప్లస్ 0, అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 0 ఇది 0, ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోయి 0, ఇక్కడ 1 ప్లస్ 0 కాబట్టి 1 మిగిలింది. సో మనకి ఇవి ఇది మనకి 0s అయిపోయినాయి, రైట్. ఇది 1s వచ్చాయి, ఇవి 0s అయిపోయాయి. చూసారా, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, చాలా సింపుల్గా వచ్చింది కదా. సో I4 వస్తుంది, ఎందుకంటే మనకి దీంట్లో వాల్యూ ఉంది, దీంట్లో వాల్యూ ఉంది, దీంట్లో వాల్యూ ఉంది, దీంట్లో వాల్యూ ఉంది, అంటే వాల్యూ అంటే ఏంటి, ఏదో 1 ఉండాలి, వాల్యూ ఉంది కాబట్టి. సో ర్యాంక్ ఈజ్ 4, కాబట్టి మనం వేసుకోవచ్చు. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎంత, 4. I4 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మీకు నచ్చింది అనుకున్న స్టూడెంట్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.